అనేది ఎక్కువ ఉంటాయి గైస్, ఓకేనా. సో సిఎస్సి ఈసీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడే చెప్తున్నా, నోట్ చేసుకోండి. సో సిఎస్సి ఈసీ పెట్టే వాళ్ళు ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ అని డీటెయిల్డ్గా మాట్లాడదాము. సివిల్ మెకానికల్ కోసం ఎవరు పెట్టాలో డీటెయిల్డ్గా మాట్లాడదాము. ఎండ్ వరకు చూడండి, మరీ చెప్తున్నా. సో ఫేజ్ 3లో తప్పుగా పెడితే వెబ్ ఆప్షన్స్ మీ కాలేజ్లో సీట్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీడియో కుదిరితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, వెంటనే చెప్తున్నాను గైస్, ఓకేనా. సో కేవలం మీకోసం చెప్తున్నా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే, సో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలా అని డీటెయిల్డ్గా చూద్దాము. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడైనా వీలుంటే కూడా రాసి అయితే పెట్టుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే తెచ్చాను. కంపల్సరీగా మీరైతే లైక్ చేయండి గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ఎన్నో వీడియోస్ వస్తాయి మీకోసం, తెస్తాను కూడా. సో కంపల్సరీగా లైక్ అయితే చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని డీటెయిల్గా గమనిస్తే, ఇప్పుడు కొంతమందికి మనకి ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అయితే తెచ్చుకుందాం. సో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయంటే, సో మనకి 18K సీట్స్ అనేది మిగిలి ఉన్నాయి, అవునా. సో 18,000 సీట్స్ అనేది మన కోసం అయితే మిగిలి ఉన్నాయి, ఏది ఫేజ్ 3కి సంబంధించి. సో 18,000 సీట్స్ అనేది మనకైతే మిగిలి ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ 18,000 సీట్స్లో సో ఇక్కడ ఉంది కదా, 18,000 సీట్స్లో మనకు వచ్చేసరికి ఏవి ఎక్కువ ఉండొచ్చు అంటే సిఎస్సి ఎక్కువ ఉండొచ్చా, ఈసీ ఎక్కువ ఉండొచ్చా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సివిల్ అవి ఎక్కువ ఉండొచ్చా, ఏదంటే ఇప్పుడు చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి సిఎస్సి అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ సిఎస్సి అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈసీఈ, ఓకే, ఈసీ అనేది కూడా తక్కువే ఉంటాయి, ఓకేనా. సో ఈసీఈ సిఎస్సి అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఎవరికి ఎక్కువ వస్తాయో సిఎస్సి ఈసీ అనేది నేను వీడియోలో చెప్తాను, కంపల్సరీగా అది ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్సి ఈసీ అనేది చాలా తక్కువ ఉంటాయి సీట్స్ అనేది ఈ 18Kలో. సో మరి ఏవి ఎక్కువ ఉండొచ్చు బ్రో అని మీరైతే అడగచ్చు కదా. సో ఏవి ఎక్కువ ఉండొచ్చు, ఆటోమేటిక్గా సివిల్ కానీ, నెక్స్ట్ మెకానికల్. సో ఈ సీట్స్ అనేది మనకి మోస్ట్లీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో సివిల్ మెకానికల్ అనేది ఎక్కువ ఉంటాయి కదా, ఓకేనా. సో సిఎస్సి ఈసీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడే చెప్తున్నా, నోట్ చేసుకోండి. సో సిఎస్సి ఈసీ పెట్టే వాళ్ళు ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ అని డీటెయిల్డ్గా మాట్లాడదాము. సివిల్ మెకానికల్ కోసం ఎవరు పెట్టాలో డీటెయిల్డ్గా మాట్లాడదాము. ఎండ్ వరకు చూడండి, మరీ చెప్తున్నా. సో ఫేజ్ 3లో తప్పుగా పెడితే వెబ్ ఆప్షన్స్ మీ కాలేజ్లో సీట్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీడియో కుదిరితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, వెంటనే చెప్తున్నాను గైస్, ఓకేనా. సో కేవలం మీకోసం చెప్తున్నా. సో సిఎస్సి ఈసీ అనేది తక్కువ అయితే ఉంటాయి, సివిల్ మెకానికల్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఎలా పెట్టాలి బ్రో వెబ్ ఆప్షన్స్ అని మీరు అయితే అడగచ్చు. సో ఇప్పుడు ఎలా పెట్టాలంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి, సో ఇప్పుడు కొంతమందికి 1K to 5K వచ్చి ఉంటుంది, అవునా. సో 1K to 5K వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా సిఎస్సి ఈసీ అనేది కంపల్సరీగా తగులుతాయి. సో ఎవరికి బీసీ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి బీసీలో ఏ క్యాస్ట్ అయినా, ఓకేనా. సో బీసీలో ఏ క్యాస్ట్ అయినా కంపల్సరీగా సిఎస్సి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏది 1 to 5K లోపల. సో సిఎస్సి రాకపోయినా సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఏఎంఎల్, సో వీటిలో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈసీకి వద్దాం. సో ఈసీ అనేది ఎవరికి వస్తుంది, సో ఈసీ అనేది కూడా బీసీ వాళ్ళకి వస్తుంది. మరి ఓసీ వాళ్ళు మిగతా వాళ్ళకి రావా బ్రో అంటే, సో మనకి బీసీ తర్వాత మిగతా క్యాస్ట్లో ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా, సిఎస్సి. సో ఎవరికైతే 1K to 5K వరకు వచ్చి ఉంటుందో. నెక్స్ట్ ఈసీ ఎవరికి వచ్చి ఉంటుందంటే ఆటోమేటిక్గా 1K to 5K ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఓసీ వాళ్ళకి 1K to 5K అప్పుడు ఎవరికి అంటే 1K to 5Kకి ఈ సిఎస్సి రాదా అని అడగచ్చు. సో సిఎస్సి అనేది ఓసీ వాళ్ళకి కొద్దిగా కష్టం ఫైనల్ ఫేజ్లో, అది కూడా తక్కువ సీట్స్ ఉండేటప్పుడు ఇంకా కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సిఎస్సి వాళ్ళకి సబ్ బ్రాంచెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈసీ అనేది కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది 1K to 5K లోపల ఓసీ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా 5K to 10K చూద్దాం. సో 5K to 10K. సో 5K to 10Kకి ఏది వచ్చే ఎక్కువ ఉంటుంది అంటే ఏది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటే, సో ఈసీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది 5K to 10K లోపల, ఈసీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా బీసీ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో 5K to 10K అనే వాళ్ళకి, సో ఈసీలో సబ్ బ్రాంచెస్ కానీ ఏమైనా ఉంటుంది కదా, విఎస్ఎల్ఐ అలాంటివి, సో వీటిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓసీ వాళ్ళకి. సో ఇప్పుడు ఓసీ వాళ్ళకి 5K to 10K లోపల అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో రావు గైస్, ఓకేనా. కొద్దిగా తక్కువైనా పర్లేదంటే సో ఓసీ వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది, ఓకేనా, డోంట్ వరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి 10K to 20K.
సో 10K to 20K లోపల ఉండే వాళ్ళకి కంపల్సరీ ఏం చేయాలంటే, సో ఇప్పుడు సారీ ఒక్క నిమిషం. సో 1K to 5K లోపల అంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే నార్మల్గా ఇప్పుడు అంటే ఎన్ని పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని మినిమం మీరు వచ్చి 30+ పెట్టుకోండి, ఓకేనా. సో 30+ పెట్టుకుంటే మీకు ఏదో ఒక కాలేజ్ అలాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో అవి కూడా ఆ కాలేజెస్ కూడా ఎలా పెట్టాలని డీటెయిల్గా చెప్తాను, వీడియో అనేది చేస్తాను. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేస్తే చాలు. సో ప్రతి ఒక్కటి మన ఛానల్ అయితే వస్తుంది. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా 1K to 5K అంటే 30+ వెబ్ ఆప్షన్స్ అయితే పక్కా పెట్టుకోండి, ఓకేనా. సో మీకు బెటర్ అయితే అవుతుంది. సో దాంట్లో ఎన్ని CSC ఉండాలో ఎన్ని ఈసీ ఉండదో మీ చాయిస్ అది. సో కాలేజీని బట్టి మీరైతే చూస్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి 5K to 10K ఉండేవాళ్ళు ఒక 50 పెట్టండి, ఓకేనా. 50+ పెట్టండి, ఓకేనా. సో ఏంది బ్రో ఇన్ని చెప్తున్నావు అనొచ్చు. సో మనకు ఉండేదే 18K సీట్స్, 18K సీట్స్ ఉన్నాయి ఉండేటివి. సో 18K సీట్స్లో మనకి కొన్ని సీట్సే ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ అనేటివి పెట్టాలి వెబ్ ఆప్షన్స్, అప్పుడే మీకు తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఓకేనా. సో 1K to 5K ఉండేవాళ్ళు సో కంపల్సరీగా CSC ఈసీ అని మాత్రమే పెట్టండి, ఓకేనా. కంపల్సరీగా వస్తుంది. మీరు కాలేజ్ అనేది పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్తాను, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ వస్తాయి అంతే, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు 10K to 20K ఉండేవాళ్ళు కనీసం అంటే ఒక 55 పెట్టండి, ఓకేనా. 55+ పెట్టండి, ఓకేనా. చాలు 55+ చాలు. సో 10K to 20K లోపల ఉండేవాళ్ళు. సో 10K to 20K లోపల ఉండే వాళ్ళకి ఏ బ్రాంచెస్ రావచ్చు. సో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో రాకపోయినా లో అంటే సో CSC రావచ్చు. అంటే ఒక టాప్ 10లో వచ్చేసి టాప్ 10లో కావాలంటే సో మినిమం మీరు ఒక 1K to అంటే టాప్ 10లో కావాలంటే సో మినిమం మీరు 1K to 10K అన్న వస్తే టాప్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అట్లా ఒకవేళ లేదంటే మాత్రం సో మనకి పక్కాగా 10K to 20Kనే వచ్చిందనుకోండి. సో 10K to 20K ర్యాంకే అనుకోండి. కాబట్టి మీరు ఏం చేస్తారు, సో 10K to 20K ర్యాంక్ కాబట్టి మీకు టాప్ 20 కాలేజెస్లో వస్తాయి. కాబట్టి CSC కావాలంటే టాప్ 20లో ట్రై చేయండి, పక్కా వస్తాయి, ఓకేనా. నేను హామీ ఇస్తున్నా, ఓకేనా. సో ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ర్యాంక్ 1 lakh బ్రో, నా ర్యాంక్ 1 lakh, ఓకేనా. నా ర్యాంక్ 1 lakh. ఇప్పుడు నేనేం చేయాలి బ్రో, నాకు అసలు సీట్ వస్తుందా అలాట్ అవుతుందా లేదా. సో 1 lakh to 1 lakh ర్యాంక్ అంటే నీకు సివిల్ మెకానికల్ అనేది పక్కా వచ్చేస్తాయి, నువ్వు రాసి పెట్టుకో అంతే. సో 1 lakh అది ఓసీ అయితే కొంచెం చూసుకోవాలి కట్ ఆఫ్స్ అనేటివి. సో నీకు ఒకవేళ కానీ మీరు కానీ బీసీ కానీ ఎస్టీ కానీ లేకపోతే ఎస్సీ కానీ ఇట్లాంటివి కానీ ఉంటే మాత్రం పక్కా అనేది మీకు సివిల్ మెకానికల్ అనేది పక్కా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈసీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్టీ ఎస్సీ వాళ్ళకి మాత్రం. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెంటనే ఇంకొక వీడియో కూడా చేస్తాను, సో ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అనేవి. సో ఇవి గైస్ 18K సీట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి అయితే మనకైతే తక్కువ ఉంటాయి సీట్స్ అనేవి, వీటిలో ఎక్కువ ఉంటాయి మెకానికల్ సివిల్ కానీ. సో ఒకసారి చూసుకోండి బాగా. సో వెబ్ ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి. ఇంకొకసారి కానీ తప్పు చేస్తే ఇంకొక స్పెషల్ రౌండ్ అని మనకి ఇంకా అసలు కండక్ట్ చేయరు, ఇదే మనం పోరాటం చేసి మరీ పెట్టుకున్నాము. సో కాబట్టి ఫేజ్ 3లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఇంకా కాదు. సో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను గైస్, ఓకేనా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, టేక్ కేర్ అండ్ బాయ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇంకా కామెంట్ సెక్షన్లో ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో రిజిస్ట్రేషన్ అనేది మనకు వచ్చేసి 19 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇంకొక వీడియోలో కూడా తెలుపుతాను. సో అంటే నార్మల్గా ఏవే కాలేజెస్ ఇవ్వాలి 1K to 5K లోపల అలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే చాలు. సో ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, టేక్ కేర్ అండ్ బాయ్.